నోటికి ఏదొస్తే అది మాట్లాడే స్టార్ సెలబ్రిటీలతో ఒకరు బండ్ల గణేష్. ఒక సాధారణ కామెడియన్ స్థాయి నుంచి టాలీవుడ్లో టాప్ స్టార్స్ని పెట్టి సినిమాలు నిర్మించే స్థాయికి ఎదగడం అంటే సామాన్యమైన విషయం కాదు. నూటికో కోటికో ఒకరికే దక్కుతుంది ఇలాంటి అదృష్టం. అలాంటి స్థాయిని సంపాదించుకున్న బండ్ల ఏమైందో ఏమో తెలియదు కానీ 2015లో విడుదలైన టెంపర్ చిత్రం తర్వాత సినిమాలు నిర్మించడమే మానేశారు. టెంపర్ మంచి హిట్ సినిమానే కదా, ఎందుకు 10 ఏళ్ల నుండి అయినా సినీ ప్రస్థానం ముందుకు కదలడం లేదో ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు మళ్ళీ నిర్మాతగా రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో ప్రతి చిన్న సినిమా సక్సెస్ ఈవెంట్లో అతిథిగా పాల్గొంటున్నారు. ఆ ఈవెంట్లో ఆయన చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆయా నిర్మాతలు ఇబ్బంది పెడుతున్నాయి. రీసెంట్గా చిన్న సినిమాగా విడుదలైన పెద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ ఈవెంట్లో పాల్గొన్న బండ్ల బన్నీవాసుని పొగుడుతూ గీతా ఆర్ట్స్లో అల్లు అరవింద్ చేసేదేమీ లేదు, అంతా నువ్వే పనిచేస్తావు కానీ క్రెడిట్ మాత్రం ఆయన దొబ్బేస్తాడు అంటూ అల్లు అరవింద్ని ముందు పెట్టి కూర్చోబెట్టుకుని మరీ మాట్లాడతారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వచ్చాయి. నిర్మాత బన్నీవాసు కూడా బండ్ల వ్యాఖ్యలను ప్రతి ఇంటర్వ్యూలో తప్పుబట్టారు. అయితే నేడు అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సంస్థ ద్వారా నిర్మించబడ్డ ది లిటిల్ హార్ట్స్ మూవీ ప్రెస్ మీట్లో పాల్గొన్న అల్లు అరవింద్ని రిపోర్టర్స్ పలు ప్రశ్నలు అడిగారు. అందులో ఒక రిపోర్టర్ ఒక ప్రశ్న అడుగుతూ బండ్ల గణేష్ ఒక ఈవెంట్లో మీ గురించి మంచిగా మాట్లాడుతూనే లాస్ట్ మినిట్లో వచ్చి క్రెడిట్ తీసుకుంటారని వ్యంగ్యంగా మాట్లాడిన మాటలకు మీకు బాధపడ్డారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ నిజమేనా అని అడగ్గా అల్లు అరవింద్ సమాధానం చెప్తూ దానికి సమాధానం చెప్పడానికి నాకు స్థాయి ఉంది, అందుకే చెప్పడం లేదు అంటూ ఘాటుగా రెస్పాన్స్ ఇచ్చారు. ఈ రేంజ్లో సమాధానం చెప్పారంటే అల్లు అరవింద్కి ఎంత కోపం వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.